ఉపాధ్యాయులు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. ఇప్పుడు వారు వీరి గొప్పతనంతో పాటు విద్యార్థులు ఎటువంటి విధానాన్ని భవిష్యత్తులో భరతమాత కొరకు అనుసరించాలన్న దాన్ని దిశానిర్దేశం చేస్తారు. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సార్ చాలా చక్కగా చెప్పారు. భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించడంలో ఇప్పుడు ప్రధానంగా 3 ఘట్టాలు ఉంటాయి. మీ అందరు కూడా తెలుసుకుని ఉంటారు. 1885 to 1905 అదొక ఘట్టం, 1905 to 1919, తర్వాత 1990 to 1948. ఈ విధంగా గాంధీ యుగం అంటాం లాస్ట్ చివరి వరకు. సో ఈ మధ్యలో స్వాతంత్రం కొరకు అందరూ నాయకులే, కానీ కొందరు గాంధీజీమో సత్యాగ్రహం, అహింస, దాని ద్వారానే స్వాతంత్రాన్ని సాధిద్దామనుకున్నారు. సో మిగతా వారు హింసకు హింసే సమాధానం అని భగత్ సింగ్, ప్రఫుల్ల చాకి, విడి దామోదర సావర్కర్ బ్రదర్స్, లాలా హర్దయాల్ ఇలాంటి వాళ్ళు ఎందరెందరో మహనీయులు తమ యొక్క ప్రాణాలను దేశానికి కొరకు అర్పించారు. సో అందులో భాగంగా ఈరోజు ఈ ఇద్దరు భారత మాత ముద్దు బిడ్డలైనటువంటి బాలగంగాధర్ తిలక్ గారు మరియు ఆజాద్ చంద్రశేఖర్ గారి యొక్క జన్మదినం ఈ జూలై 23న రావడం ఒక విధంగా మనం అందరం కూడా వారిని స్మరించుకొని వారు చేసినటువంటి దేశం కొరకు చేసిన త్యాగాలను ఒక్కసారి స్మరించుకొని వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు చూడండి, ఇప్పుడు వారు అందించిన స్వాతంత్రం యొక్క స్వేచ్ఛా వాయువులను మనం పీలుస్తున్నాం, కానీ ఎటువైపు పయనిస్తుంది వాళ్ళు చేసిన త్యాగాలు? మనం ఎటువైపు వెళ్తున్నాం? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. వాళ్ళ త్యాగాల ఫలితంగా మనం ఈనాడు బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తులైనాం. కానీ వారు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలు నిజంగా మనము సద్వినియోగం చేసుకుంటున్నామా? యువత ఎటువైపు వెళ్తుంది? విద్యార్థులు ఎటువైపు వెళ్తున్నారు? సో ఎవరి యొక్క విద్యుత్ ధర్మాన్ని వారు నిర్వర్తిస్తున్నారా? అలా వారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఆయన బతికింది చాలా తక్కువ. ఎంత 19 ఎప్పుడు జన్మించారు? 19 ఆయన బతికింది 24 ఇయర్స్ మాత్రమే. ఆయన దేశం కొరకు తన యొక్క ప్రాణాలు త్యజించారు. భగత్ సింగ్ కూడా అంతే. ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ పార్లమెంట్లో ప్రజారక్షణ చట్టంపై చర్చ జరుగుతుండగా బాంబులు విసిరి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి చివరికి ఆనందంతో ఊరుకంబం ఎక్కారు. ఎందుకొరకు? దేశ దాస్య శృంఖలాలను తుంచడానికి, బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించడానికి. ఇలా ఎందరో భారత మాత ముద్దు బిడ్డలు మన భారత మాతను వారి యొక్క దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించారు. అలాంటి స్వేచ్ఛావాయువులను పీలుస్తున్న మనం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళలాగా మనం త్యాగం ఏమైనా చేస్తున్నామా? మన యొక్క విద్యుత్ ధర్మాన్ని మనం పాటిస్తే చాలు. విద్యార్థి యొక్క విద్యుత్ ధర్మం, ప్రతి ఒక్కరు వారి యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటించినప్పుడు తప్పకుండా మనము వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. విద్యార్థులు క్రమశిక్షణతో తల్లి, తండ్రి, గురువులు చెప్పిన మాట వింటే తప్పకుండా ఉన్నత స్థాయిలోకి వస్తారు. సో ప్రాణాలు త్యాగం చేయమంటే ఎవరన్నా త్యాగం చేస్తారా ఈ రోజుల్లో? అబ్బా అంటారు. చేస్తారా? కానీ ఆనాడు ఉరికంబం ఎక్కే ముందు కూడా ఆ ఉరితాడిని భారత మాత కొరకు ముద్దు పెట్టుకొని కూడా ఉరికంబాన్ని ఎక్కిన యోధులు అలాంటి వారు. సో ఆ కోవకు చెందిన వారే ఈ ఇద్దరు ఈ యొక్క మన తిలక్ గారు మరియు ఆజాద్ చంద్రశేఖర్ గారు. సో చాలామంది ఇలాంటి నాయకులు త్యాగం వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. కేవలం ఒకరిద్దరు ఏదో సత్యాగ్రహం, అహింస వల్ల రాలేదు. అదొక మార్గం. సో అదొక విధంగా మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చేది? అసలు 1905లో స్వాతంత్రం వచ్చేది, తర్వాత 1919లో కూడా వచ్చేది. ఈ యొక్క 1921లో
ఫిట్ ఇండియా అది సారీ దాని సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం అప్పుడు దేశవ్యాప్తంగా ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమం ఉర్రూతలుగుతున్నటువంటి తరుణంలో ఏమైంది, ఒక చౌరీ చౌరా అనే గ్రామంలో, ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనే గ్రామంలో ఆ యొక్క సత్యాగ్రహులు ఆ పోలీసు వారి చర్యలకు, కవ్వింపు చర్యలకు కోపోద్రిక్తులై ఆ యొక్క పోలీసులను ఒక గదిలో బంధించి నిప్పు పెడతారు. దాంతో గాంధీజీ నా యొక్క సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకమని ఉద్యమాన్ని ఆపాడు. లేకపోతే మనకు స్వాతంత్రం ఏనాడో వచ్చేది. సో తర్వాత ఇలాంటి వాళ్ళు భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, సో ఇది సత్యాగ్రహం అంటే ఇది పాము కప్ప మింగుతుంటే విడవమని ప్రార్థిస్తే విడవదు, కట్టెతో కర్రతో కొట్టే విడుస్తుందనే సిద్ధాంతంతో, హింసకి హింసే సమాధానం అన్న సిద్ధాంతంతో వీళ్ళు ముందుకు వచ్చారు. రాజ్గురు, సుఖ్దేవ్, బతుకేశ్వర్ దత్త, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, ప్రఫుల్ల చాకి, దామోదర సావర్కర్ బ్రదర్స్ లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి యొక్క కృషి ఫలితంగా డింగ్రే, తర్వాత సర్దార్ ఉద్దమ్ సింగ్ గురించి మీకు తెలియదు. జనరల్ డయర్ 1919లో జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగినప్పుడు అమృత్సర్లో ఒక పార్క్లో కొన్ని వేల మంది అక్కడ సమావేశమైతే విచక్షణారాహిత్యంగా కాల్పులు జరుపుతాడు. ఏప్రిల్ 13, 1919 ఆ ప్రాంతంలో ఆ చిన్న గేట్ ఉంటుంది, అక్కడ ప్రజలు బయటకు వెళ్ళడానికి. ఆ తొక్కిసలాటలో వేలాది మంది చనిపోతారు. అప్పుడు దానికి ఆ సమయంలో విద్యుత్ శక్తి కానీ కరెంటు కానీ అన్నీ కూడా నిలిపేసి మన భారతీయులను హింసించడం జరుగుతుంది. విచక్షణ కొందరు పాకుతూ వెళ్ళారు, నడవకుండా చేశారు. సో అలాంటి సందర్భంలో కూడా ఏమైంది, అది చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఆయనను విపరీతంగా ఆ సాండర్స్ అనేవాడు కొట్టాడు. ఆ కొట్టిన దెబ్బలకైనా మరణించడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ పెద్ద సన్మానం చేస్తుంది అక్కడ, హౌస్ ఆఫ్ లార్డ్స్. అక్కడ వాళ్ళ ప్రతీకారాన్ని తీర్చుకొని ఆ సాండర్స్ని షూట్ చేస్తాడు. సో అది నిజమైన దేశభక్తి. అలాంటి మహనీయులు కోవకు చెందినవారే ఈ యొక్క ఆజాద్ చంద్రశేఖర్ గారు. వారు నిజంగా చిరస్మరణీయులు, ఎప్పుడు కూడా మన యొక్క గుండెల్లో ఉండిపోతారు. మీ అందరూ కూడా, మనమందరం కూడా భారతదేశం కొరకు అసువులు బాసిన ఈ ప్రాణత్యాగం చేసిన వారిని అందరూ కూడా ఈరోజు స్మరించుకోవడం మన యొక్క ధర్మం. వారు చూపిన బాటలో మనం నడుచుకోవడం మన యొక్క కర్తవ్యంగా పేర్కొంటూ, విద్యార్థులు ఇవన్నీ ఎందుకు జరుపుతున్నామంటే మీలో ఈ యొక్క జాతీయ భావాలు పెంపొందించాలి, మీకు కూడా తెలియాలి. స్వాతంత్రం కొరకు రాను గాంధీ ఎవరో తెలియదు, 1947 ఎందుకు వచ్చింది, 15th ఆగస్టు గురించి తెలియదు, 26 జనవరి గురించి తెలియదు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక ఆ దినోత్సవం గురించి చెప్పడం, మీలో కొద్దిగా అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు. సో మరి చెప్తావా మురళీ సార్ చెప్పు. దాడి చేసి ఆ రైల్లో ఉన్నటువంటి ఆ డబ్బునంతా తీసుకొచ్చి ఆయుధాలు కొందామని ప్లాన్ చేసి దొరికిపోయినటువంటి ఒక గ్రూప్, ఆ గ్రూప్ నుంచి కూడా తప్పించుకొని చివరకు అందరూ చనిపోతున్నటువంటి టైంలో నెహ్రూ గారితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత జరిగిన సంఘటన ఎవరికీ తెలియదు. కానీ నెహ్రూ సమావేశం అనంతరం బ్రిటిష్ వాళ్లకు ఈయన దొరికితే నేను ఎవరికి తలవంచను, ఎవరికి దొరకను, నన్ను నేనుగా కాల్చుకొని చంపితే నా ఈ ఒక్క తుపాకీ గుండు నుంచి వచ్చే ఈ రక్తం కొన్ని వేలాది మంది, లక్షలాది మంది భారత